2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గత కొంతకాలంగా ప్రత్యేక ఆపరేషన్లతో మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు. మావోయిస్టు అగ్రనేత చలపతి ఎన్కౌంటర్ లో ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని 2026 నాటికి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. గత కొంతకాలంగా మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇటీవల ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలో ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా 1000 మందికి పైగా కలిసి చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ ఆపరేషన్లో 20 మంది మావోయిస్టులు హతమవ్వగా ఇప్పటికీ ఏరివేత కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు. వారిలో నక్సలిజం కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గతంలో అలిపిరిలో జరిగిన దాడి కేసులో చలపతి కీలక సూత్రధారి. చిత్తూరు జిల్లా వాసి అయిన చలపతిపై ₹1 కోటి రివార్డు ఉంది. చలపతి తాజా ఎన్కౌంటర్లో హతమయ్యారు. మావోయిస్టు అగ్రనేత చలపతి ఎన్కౌంటర్తో ముడిపడిన మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా తన కదలికల విషయంలో చలపతి చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. అయితే జనవరి 20న చలపతి ఎన్కౌంటర్కు దారితీసిన బలమైన కారణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అడవుల్లో 2016 మే నెలలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ సందర్భంగా మావోయిస్టులకు చెందిన ఒక స్మార్ట్ ఫోన్ భద్రతా బలగాల చేతికి చిక్కింది. ఆ ఫోన్లో ఉన్న సమాచారాన్ని పరిశీలించిన భద్రతా బలగాలకు మావోయిస్టు అగ్రనేత చలపతి తన భార్య అరుణతో దిగిన ఒక సెల్ఫీ ఫోటో కనిపించింది. ఎప్పుడో యువకుడిగా ఉన్నప్పుడు మావోయిస్టులో చేరిన చలపతి రూపురేఖలు ఎలా ఉన్నాయి, అతని పోలికలు ఏమిటి అనేది అంతు చిక్కకుండా ఉన్న తరుణంలో ఈ సమాచారం పోలీసులకు బాగా ఉపయోగపడింది. దీంతో ₹1 కోటి రివార్డు కలిగిన మావోయిస్టు అగ్రనేత చలపతిని పట్టుకునే దిశగా భద్రతా బలగాలను ముందుకు నడిపించింది. అయితే తన సెల్ఫీ ఫోటో పోలీసులకు దొరికిందని తెలిసినప్పటి నుంచి చలపతి అప్రమత్తమయ్యాడు. చలపతి ఎక్కడికి వెళ్లినా తన వెంట డజన్ల కొద్దీ మావోయిస్టులను రక్షణగా తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో జనవరి 20వ తేదీ తెల్లవారుజామున ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో తన టీంతో కలిసి చలపతి వెళుతుండగా వారిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. చలపతితో పాటు మరో 14 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. ఆ తర్వాత పోలీసులకు లభించిన చలపతి ఫోటో ఎన్కౌంటర్లో హతమైన ఒక మావోయిస్టు మొహం ఒకేలా ఉందని భద్రతా బలగాలు నిర్ధారించుకున్నాయి. దీంతో ఎన్కౌంటర్లో చలపతి హతమైనట్లు నిర్ధారించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అసలు పేరు రామచంద్రారెడ్డి. ఈయన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవారు. 2008 ఫిబ్రవరి 15న ఒడిశాలోని నయాగర్ జిల్లాలో భద్రతా బలగాలపై దాడికి చలపతి సూత్రధారి. ఆ దాడిలో 13 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ముందు అడవుల చుట్టూ ఉన్న రోడ్లపై పెద్ద పెద్ద చెట్లను, కర్ర దొంగలను పరిచారు. ఆ తర్వాతే భద్రతా బలగాలపై దాడి చేశారు. వెంటనే తన టీంతో అక్కడి నుంచి చలపతి పరారయ్యాడు. రోడ్లపై ఉన్న చెట్లు, కర్ర దొంగలను తొలగించి అడవుల్లోకి భద్రతా బలగాలు ప్రవేశించేసరికి చలపతి టీం ఆ అడవులను దాటేసింది. ఇందువల్లే నయాగర్ అడవులను భద్రతా బలగాలు చుట్టుముట్టినా చలపతిని పట్టుకోలేకపోయాయి. వాస్తవానికి ఈ దాడి చేయమని చలపతికి చెప్పింది నాటి మావోయిస్టు అగ్రనేత దివంగత రామకృష్ణ అని తదుపరిగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలనే కేంద్రం సంకల్పాన్ని బలోపేతం చేస్తూ భద్రతా దళాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి. తాజా ఎన్కౌంటర్ నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ అని మన భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయంగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు.
దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని పేర్కొన్న అమిత్ షా నక్సల్స్ లేని భారత్ దిశగా కీలక అడుగు పడిందని వ్యాఖ్యానించారు. ఈ ఏడాదిలో ఛత్తీస్గఢ్లో జరిగిన వేరువేరు కాల్పుల్లో ఇప్పటివరకు 40 మంది నక్సలైట్లు మరణించారు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాల చేతిలో 12 మంది నక్సలైట్లు హతమయ్యారు. ఆ తర్వాత జనవరి 16న జరిగిన కాల్పుల్లో 18 మంది మరణించారు. వరుస ఎన్కౌంటర్లతో భద్రతా బలగాలు మావోయిస్టులను ఏరివేసే ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. మావోయిస్ట్ అగ్రనేత చలపతి తన భార్యతో దిగిన ఒక సెల్ఫీ ఫోటో ఆధారంగా భద్రతా బలగాలు వేట సాగించి ఎట్టకేలకు అతడిని ఎన్కౌంటర్ చేశారు. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి.